మార్నింగ్ నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, కేసు నమోదు, రిమాండ్కు తరలింపు. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆందోళన, బీటెక్ విద్యార్థిపై అత్యాచారం చేసిన అధ్యాపకుడు వెంకటయ్యను శిక్షించాలని డిమాండ్. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపు. రాజధాని భూముల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తా. తినమరిగిన కోడి ఇళ్లకి కూసినట్లుగా గత ప్రభుత్వంలోని పెద్దల తీరు ఉందన్న మంత్రి పేరు నాని. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన యువతను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. 2 బైకులు, 1 ఆటో దొంగిలించిన కేసులో 4 యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన పోలీసులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల పరిధిలోని ఇస్నాపూర్లో దొంగతనాల బాటలో జంటు ప్రసాద్, నాగరాజు, అమీర్, హరికృష్ణ అనే 4 యువకులు జల్సాలకు అలవాటు పడి త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో 2 బైకులు, 1 ఆటోను దొంగిలించి అమ్మకానికి వెళ్తుండగా పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మినిమం ఇంకో 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఈజీ. అందరికి అడ్వాన్స్ ఓకే అన్న, మంచి పని చేశారు. దొంగతనాలు అవుతున్నాయి. పటాన్చెరు పోలీస్ స్టేషన్లో దాదాపు 3 కేసులు రిపోర్ట్ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకొని SHO నరేష్ గారు, క్రైమ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి గారు, తర్వాత SI సత్యనారాయణ, కానిస్టేబుల్ రాజా గారు, వీళ్ళంతా కలిసి ఒక టీమ్ తయారు చేసి వెహికల్ చెక్ చేయడం, పాత నేరస్తులు అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బంటు ప్రసాద్ అనే ఒక పాత నేరస్తుడు, ఈయన ఇంతకుముందు పటాన్చెరు, తర్వాత BDL భాను నుండి కూడా 2 సార్లు అరెస్ట్ కాబడ్డాడు. ఈయన అనుమానం రావడం, అదుపులో తీసుకోవడం, ఈలోపు వెహికల్ చెకింగ్ చేయడం. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 నేరస్తులు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించినటువంటి 2 ఆటోలు, 1 మోటార్ సైకిల్ను సిటీలో తీసుకుపోయి ఏదో డాక్యుమెంట్స్ ఎటువంటి తయారు చేయించుకొని అమ్ముదామనే ప్రయత్నంతో పోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కోయిన్సిడెన్స్ చేసి వెహికల్ చెకింగ్ చేయడం వల్ల 3 నేరస్తులు, తర్వాత చోరీకి చేయబడ్డ మోటార్ సైకిల్, 2 ఆటోలు కూడా ఈరోజు వెహికల్ చెకింగ్ దొరికినాయి. అందులో ఈ 4 నేరస్తులను ముఖ్యంగా బంటు ప్రసాద్, తర్వాత నాగరాజు, తర్వాత ఆమెర్, వీళ్ళు ప్రధాన పాత్ర వహించిన నేరాలు చేయడంలో ఏదో అవకాశం వస్తే ఆడ దొంగతనం చేయడము, ఎవరైనా కొంటా అంటే అమ్మడము, లేదా జాయిరైడ్ కొద్దిగా తిరగడము, ఎక్కడో పడేయడం జరుగుతుంది. వీళ్ళు అదుపులో తీసుకుని విచారించగా ఈయన బంటు ప్రసాద్ ఎంతమంది చెప్పినట్టు 2 సార్లు జైలుకు పోయాడు. ఈయన ఒక టీమ్గా తయారైపోయి ఈ నాగరాజు, బంటు ప్రసాద్ ప్రధాన పాత్ర వహించి ఒక టీం తయారు చేసి దొంగతనం చేసి అమ్ముకొని ఈజీగా సునాశనంగా డబ్బు సంపాదించే ప్రయత్నంతో ఈ నేరాలు చేస్తారు. అదుపులో తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
దాదాపు 2 lakhs చిల్లర ఉంటాయి. 2 ఆటోలు మోటార్ సైకిల్ కొత్త సెకండ్ హ్యాండ్. మేడ్చల్ జిల్లా కుతుపులాపూర్ నియోజకవర్గంలోని మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ప్రయోగశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై కళాశాల అధ్యాపకుడు మరియు ల్యాబ్ ఇన్ఛార్జ్ వెంకటయ్య అత్యాచారం చేసిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా అధికారులు స్పందించడం లేదని కుటుంబ సభ్యులు, విద్యార్థులు కళాశాల ముందు ఆందోళన దిగారు. నిందితుడు వెంకటయ్యను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్భయ సంఘటన తర్వాత మళ్ళీ దేశంలోనే మన రాష్ట్రం తలదించుకునే విధంగా దిశ సంఘటన జరిగింది. ఆ విషయం సంఘటన మరొక ముందే ఎక్కడో కాదు, కేవలం మంత్రి గారి కళాశాలలోనే, ఇవాళ మంత్రి గారి కళాశాలలోనే, మల్లారెడ్డి కళాశాలలోనే ఈ విధంగా విద్యార్థి మీద అత్యాచారం జరగడం అనేది దారుణంగా మేము భావిస్తున్నాం. ఇవాళ సామాన్య మహిళలకు ఎక్కడ భద్రత ఉన్నది? మంత్రి గారి కళాశాలలో ఎలాంటి భద్రత ఉన్నదో మనకి ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ మంత్రి గారి కళాశాలలో ఈ విధంగా జరగడం కొత్తేమీ కాదు. సంవత్సరానికి 10 సంఘటనలు ఇదే విధంగా జరుగుతున్నా కూడా ఇవాళ మంత్రి గారు అధికార బలాన్ని, డబ్బు బలాన్ని ఉపయోగించి ఆ యొక్క విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసి ఈ సంఘటనలు బయటికి పొక్కకుండా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేసి ఒక పోలీస్ వ్యవస్థ నుంచి ఒక సిట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తే విద్యార్థులు జరిగినటువంటి సంఘటనలన్నీ బయటపడతాయి. ఏదైతే విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని భర్తీ చేయవస్తుందని చెప్పేసి మేము తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ విద్యార్థుల్ని ఎక్కడో కాదు, కళాశాలలోనే ఉపాధ్యాయులు లేదా కీచకులు కాదు, ఉపాధ్యాయులు విద్యార్థులు వేధిస్తుంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోతుంటారో విషయం కూడా అర్థం కావట్లేదు. ఇవాళ విద్యార్థులు మొత్తం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ మల్లారెడ్డి వెంటనే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పేసి మల్లారెడ్డి దాన్ని బేషరతుగా రాజీనామా చేసి ఈ విద్యార్థులకు తగు న్యాయం చేసే విధంగా వాళ్ళంతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసిన మేము అదే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆ యొక్క శిక్షని వెంటనే ఉరిశిక్ష విధించి ఏదైతే సంఘటన మీద సిటీ దర్యాప్తు విచారించాలి. మంత్రి మల్లారెడ్డిని, ముఖ్యమంత్రి గారు మీరు స్పందించి మంత్రి మల్లారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు? జడన్ సురేష్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిపై మండల గ్రామస్థాయి అధికారులు, సర్పంచ్, ఎంపీటీసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ గత అక్టోబర్లో 30 రోజుల ప్రణాళికలు చేసిన పనులు సత్ఫలితాలు ఇచ్చాయని, అదే స్ఫూర్తితో 2వ విడత పల్లె ప్రగతి ప్రణాళికలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవతో పనిచేసి ప్రగతి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, శ్రీనివాస్, జెడ్పీటీసీ నేరటి తన్వీరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విలేజ్ లో కూడా ఈ ప్రోగ్రామ్ లో మనం గ్రౌండ్ చేసేసి మాక్సిమం ఒక లెవెల్ పేమెంట్ లేదు, గ్రామ పంచాయతీ డబ్బులు తీసుకోమని కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. సైడ్ల గురించి వాళ్ళకి 91 సర్వే నెంబర్లు అలాట్ చేస్తాం. నమ్మికలనండి 91లో అలాట్ చేస్తాం. అది వాక్లాండ్ అన్నారు కదా, దాన్ని పట్టుకొని మనం పని ముందు
91లో చూపించిన దాంట్లో ఉన్నది 10 గుంటలు ఉంటుంది. అది మేము ఫిక్స్ చేసి ఇస్తాం. చూసారు పార్లమెంట్ కూడా జరిగింది. తీసుకోవాలా ఎవరు ఇంటర్ నాకు తీసుకోవాలి ఆ రోజు చెప్పాలి. ఎందుకంటే ఊరో టిప్స్ పెట్టేస్తే అలా పాములు నీళ్ళు వచ్చి పక్కన అంతా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అవి కూడా ఎప్పుడే సాఫ్ చేయించే బాధ్యత మనం తీసుకోవాలి. అంగన్వాడీ స్కూల్ కూడా ఇలాంటి అంగన్వాడీ స్కూల్ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మనం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చేయించే బాధ్యత మీలో ఉండాలి. అందరూ ఊరు ఎంత బాగుంటే జనం అంతా మంచుకుంటారు. అందరూ దయచేసి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారం అందరూ కూడా పనిచేసుకుందని చెప్పారని చెప్పి మనం అందరం కూడా పత్రికా సభ్యులు కూడా చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే కూడా మీరు కూడా కొద్దిగా అప్పుడప్పుడు సర్పంచ్ మందరిస్తుంటే వాళ్ళు పేపర్లు రాయకుండా మన నూట అన్నట్టు మీరు చెప్తే ఒక పెడిషన్ చెప్తుంటే రోజు ఇంకా డెవలప్ అయిపోతుంది. ఏదో సర్పంచ్ చేసిన సర్పంచ్ పేపర్లు కూడా ఒక అక్కడ మాట చెప్పిన తర్వాత మీరు ఏం చేసినా మేము కూడా వస్తున్నాం. అందుకని మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే కొన్ని చాలా జరుగుతుంటాయి. పెద్ద గ్రామ పంచాయతీ ఫార్మాకు పెద్ద నడుగుడు షాపులు ఇట్లాంటి గ్రామ పంచాయతీ కూడా జరుగుతుంది. చిన్న చిన్న ఊళ్ళలో డెవలప్ చేయాలి. అలాంటి ఊళ్ళలో కూడా కొద్దిగా మీరు కూడా దృష్టి పెట్టి దాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతే సర్పంచ్తో కూడా చర్చిస్తే బాగుంటుంది. అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చింది. అందరూ కూడా ఉదయం మనం ప్రభుత్వం మనకు సహకరించినప్పుడు మనం అందరం కూడా గ్రామాల్లో మంచి పేరు తీసుకొని ప్రజాప్రతినిధులకు పేరు తీసుకోవాలని కూడా నేను అందరికీ కోరుతున్నాను. ప్రజలను కూడా భావస్వామ్యం చేసి ప్రతి వారం లేకున్నా 10 రోజులకు పలానా మీటింగ్ పెట్టి మన గ్రామాన్ని ఏ విధంగా ఉంచుకోవాలని చెప్పి మహిళలను ఎక్కువ ఫోన్ చేసి మాట్లాడే అవసరం మనకు అందరికీ ఉంటుంది. ఎందుకంటే మహిళలు అయితే ఎక్కువ వాళ్ళ ఇంట్రెస్ట్తో నా ఇంట్రెస్ట్ చూస్తుంది నేనే ఉంచుకోవడానికి ఆశపడుతాను. దాన్ని ఆ విధంగా తీసుకున్న బాధ్యత కూడా నిలబడతారు. అందుకని దయచేసి మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన నివేదికను మనం అన్నీ కూడా నీటి నాదాన్ని కూడా మనం ఏ విధంగా అయితే డెవలప్ చేస్తామో ఆనాడే మనం ఊరు అభివృద్ధి చేద్దాం మనం అనుకున్నాం. అందుకని అభివృద్ధి చెందాలంటే మీ అందరూ సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఒక పట్టుదల మనకున్నదే ఒక్క మండలం. ఒక మండలం కూడా మంచి పేరు తెచ్చుకొని ఒక ఆలోచన మీకు ఉండాలి, మాకు ఉండాలి. మీరు చేస్తేనే అందరికి కూడా పేరు వస్తుంది. అధికారులు కూడా మీకు మంచిగా సహకరిస్తున్నారు. అందుకని 300 కోట్లు కూడా మనకు రావడం జరుగుతున్నది. గ్రామ పంచాయతీ నిధులకే రాకుండా ఎవరు కూడా మీరు పెత్తనం లేకుండా మీ పెత్తనం ఆయామం జరుగుతున్నాను. మీరు డెవలప్ చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. ఇక ఏ పనులు ఉన్నా మేము అందరం కూడా ఉంటాం. ప్రభుత్వం ఇలాంటి మంచి ప్రభుత్వం తెలంగాణ కూడా ఒక నిధులు లేదు. కానీ గ్రామ సర్పంచ్లకు ఇచ్చి డెవలప్ చేయాలన్న ఆలోచనతో కింది స్థాయి నుంచి పైకి పోతే బాగుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నాం. చాలా ఆనందించాలి. ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాలి. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచ్ కొన్ని ఇబ్బందులు చేయలేకపోయినారు. కానీ ఇలా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చి మనం పని చూపిస్తుంటే మనం అందరం కూడా దాన్ని పనిచేసే బాధ్యత అందరూ తీసుకొని చెప్తున్నాం. సీసీ రోడ్ ఎలా నియమం కానీ కొన్ని జాగ్రత్తలు ఏమైతే సార్ ఇప్పుడు ఇంట్లో కూడా అట్నే ఇచ్చిపెట్టు. రాజధాని భూముల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పేశారు. నైతిక విలువలను దిగజార్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. వారి స్థాయిలో భూములు ఎవరెవరు కొన్నారో విచారణలో తేలుస్తామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సిఆర్డీఏలో జరిగిన అవినీతిపై కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ సమగ్ర దర్యాప్తు చేస్తాం. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా గత ప్రభుత్వంలోని పెద్దల తీరు ఉందని రాజధాని ప్రకటనకు ముందే మాజీ మంత్రులు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు ఇంట్లో పని వాళ్ల పేరుతో భారీగా భూములు కొన్నారు. వీటన్నింటిపైన వాళ్ళు కోరుకున్నట్టుగానే సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. డిసెంబర్ 2019 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరగబోయేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ని 6.77% గాను, షెడ్యూల్ కులాల శాతాన్ని 19.08% గాను, వెనుకబడిన కులాల కొరకు 34% గాను దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో నాడు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ప్రప్రథమంగా ప్రమాదవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే సకాలంలో యాక్సిడెంట్లో జరిగిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయం లేకపోవటం వల్ల మరణాలు సంభవించేదాన్ని అరికట్టాలని చెప్పని ఏదన్నా ప్రమాదం జరిగిన 20 నిమిషాల లోపు అంబులెన్స్ పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కి చేర్చడం ద్వారా ప్రాణాన్ని నిలపచ్చు అనే ఒక ఆలోచనతో 108 సర్వీస్ని అంబులెన్స్ సర్వీస్ని నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే గత 5 సంవత్సరాల్లో చూసాం ఈ 108 అంబులెన్స్లన్నీ కూడా మూలనబడి టైర్లు లేక, టైర్లలో గాలి లేక, చక్రాలు లేక, ఇంజిన్లో ఆయిల్ లేక, లేదా బండి కాలం తీరిపోయి తగలబడిపోవటం, జీతాలు లేక సమ్మెల్లోకి వెళ్ళటం డ్రైవర్లు, ఇలాంటి అనేక ఎంతోమంది ప్రాణాలను నిలపాల్సినటువంటి 108 వాహనాలకి అష్ట కష్టాలు ఎదురు చేసినటువంటి పాలనలో మనం చూసాం. దాని కొరకే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని తద్వారా వేలాది మందిని ప్రాణాలను నిలుపుదల చేయడం కోసం 412 సరికొత్త 108 వాహనాలని మార్చి 31, 2020 సంవత్సరంలోపు కొనుగోలు చేయడం కోసం 71,48,00,000ని నిధులను కేటాయిస్తూ ఆ కొనుగోలుకు అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటువంటి 104 వాహనాలను కొనుగోలు కొరకు 656 104 వాహనాల కొరకు 60,51,00,000తో మార్చి 31 లోపు 2020 మార్చి 31వ తారీఖు లోపు 656 వాహనాలని కొనుగోలు చేయడం కోసం 60,50,00,000 రూపాయలతో అనుమతి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఒక కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, అలాగే 150 ఉప మార్కెట్ యార్డులని శాశ్వత కొనుగోలు కేంద్రాలు, అంటే వెరసి 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలని నడపాలని చెప్పని కేవలం కోతల సమయంలోనో వ్యవసాయ ఉత్పత్తులను పంటకొచ్చే సమయంలోనే కాకుండా హైదరాబాద్ సాగర్ హైవే ఇంజాపూర్ సమీపంలో కృష్ణా వాటర్ పైప్ లైన్ పగలడంతో నీరు వృధాగా పోతున్నాయని, మంచినీరు రహదారులపై చేరి వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తకుండా ఉండటం, మంచినీరు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హమని కూడా అక్కడ ఆందోళన చెందుతున్నారు ప్రజలు.
ఆడ కూడా నేను రోజు 2 గంటలకు ఓపెన్ చేస్తే ఇంకో ఓపెన్ చేయలేదు. మాట్లాడేది జంగే జలవుతా జంగే లేడా జంగే కూడా తెలియకపోతే నువ్వేం చేస్తావు? 2 గంటలకు ఓపెన్ చేస్తా కాడమనే లైను మరి ఇప్పుడు ఓడి ఓపెన్ చేసిండు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై నిరాహార దీక్ష చేపట్టారు. ఇక మండల పరిధిలోని సమస్యలపై కూడా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 5 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అన్నావు. ఇవాళ ప్రాజెక్టు పనులు ఆపు చేసినావు. పెద్ద పెద్ద ఇటాచీలు పెద్ద పెద్ద జేసీబీలు కానీ అవన్నీ తరలిపోతున్నాయి. ఒక 10% వరకు కూడా ఏ ప్రాజెక్టులో జరుగుతలేదు. నువ్వు ప్రజలను మభ్య పెడుతున్నావు, రైతులను మభ్య పెడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఒక కార్యక్రమం తీసుకున్నదంటే ఆ కార్యక్రమం అయిపోయే వరకు నిరంతరంగా కృషి చేసి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారు. మనకు స్వాతంత్రం వచ్చిన కదా తొలినాల్లో ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం. ఇట్లా మనం బోగస్ మాటలు చెప్పలే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ఏ కార్యక్రమం చేసినా మేము ఈ పని చేస్తామని ప్రజల కొరకు ఒక కంప్లీట్ చేస్తాం. వీర ప్రజలకు అభివృద్ధి కొరకు పోరాటం అన్నారు. నువ్వు వీధని చెప్పినావు 5 సంవత్సరాల లోపల ప్రాజెక్ట్ ఇలా పోనీ కావడం లైన్లో ఎవరో పడిగా నీ ఇంట్లో మనవాడు అంటే ఇలా రైతులకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు ఆనాడు కాంగ్రెస్ పార్టీ భూమికి భూమి లేకపోతే 3 రూపాయల డబ్బులు అన్నది. ఇలా ఊరు నాశనం చేసుకుంటూ ఏ ఊరికి పోయినా కావాలి నీ యొక్క కార్యకర్తలతో భయప్రాంతం చేస్తూ రైతుల దగ్గర నువ్వు. సౌదీలోని దమాం ప్రాంతంలో సౌదీ శాఖ అధ్యక్షులు దొంతుల శివాజీ మరియు కోఆర్డినేటర్ సతీష్ రంజిత్ ప్రదీప్ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే టీఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులు కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. 5 లక్షల మృతధన సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ రంజిత్, ప్రదీప్, క్రాంతి, నారాయణ, ప్రభు, శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జేఎన్ఆర్ఐ పాలసీ ఈరోజు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో కూడా సౌదీ అరేబియాలోని దమాం ప్రాంతంలో కూడా ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ గురించి అవగాహన చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇక్కడికి వెళ్ళి కోరుతున్నాం. ఏమనగా మరి కేసీఆర్ గారు 2014లో కూడా మరి ఇంతకుముందు ఎన్నికలలో మరి 500 కోట్లతో మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం మరి నిధులు కేటాయిస్తానని అన్నారు. మరి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు మరి మాకు కోసం మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధులు కేటాయించలేదు. మరి ఎందరో మంది తెలంగాణ బిడ్డలు గల్ఫ్లో కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారు. మరి ఒక శవం పోవాలన్నా కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ. మరి తెలంగాణ ప్రభుత్వం వెంటనే మరి పాలసీ ఏర్పాటు చేసి ఫస్ట్ గల్ఫ్లో చనిపోయిన 1270 మంది ఇప్పటి వరకు గత 6 సంవత్సరాల్లో కూడా 1270 మంది చనిపోయారు. వాళ్ళని ఆదుకోవాలి. గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకొని 6 లక్షల నుంచి 10 లక్షల మృతధన సహాయం అందజేయాలి. ముఖ్యంగా ఏజెంట్ల మోసాలు చాలా జరుగుతున్నాయి మన తెలంగాణలో కూడా. మరి రిక్రూట్మెంట్ మరి రిజిస్టర్ లేని ఎన్నో ఏజెంట్లు మోసాలు చేసుకుంటూ మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ చెప్పే పని ఒకటి, ఇక్కడికి వచ్చి చేయించే పని ఒకటి ఉంటుంది. హౌస్ డ్రైవర్ అని తీసుకొస్తారు. ఇక్కడ తోటల లోపల, మజరాల లోపల గొర్రెల కాపరిగా, ఒంటెల కాపరిగా పెట్టి మరి ఎందరో మంది తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మరి గత 2 నెలల క్రితం కూడా కేసీఆర్ గారు చెప్పారు, అయ్యా మరి తెలంగాణలో ఉపాధి కల్పిస్తాం రండి అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు ఎటువంటి రూపకల్పన చేసింది లేదు, మాకు ఎటువంటి హామీ ఇచ్చింది లేదు. రమ్మని అని చెప్తున్నారు కానీ మాకు ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన మరి మీరు సరైన ఉపాధి కల్పిస్తే మరి ఉన్న ఊరిలో పట్టే మేము అక్కడ ఉపాధి చేసుకుంటాం. మాకు ఇది భార్య పిల్లలు, కుటుంబ సభ్యుల్ని అందరి లోపల గొర్రెల కాపరిగా, ఒంటెల కాపరిగా పెట్టి మరి ఎందరో మంది తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మరి గత 2 నెలల క్రితం కూడా కేసీఆర్ గారు చెప్పారు, అయ్యా మరి తెలంగాణలో ఉపాధి కల్పిస్తాం రండి అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు ఎటువంటి రూపకల్పన చేసింది లేదు, మాకు ఎటువంటి హామీ ఇచ్చింది లేదు. రమ్మని అని చెప్తున్నారు కానీ మాకు ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన మరి మీరు సరైన ఉపాధి కల్పిస్తే మరి ఉన్న ఊరిలో పట్టే మేము అక్కడ ఉపాధి చేసుకుంటాం. మాకు ఇది భార్య పిల్లలు, కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలేసి ఇక్కడ వచ్చి మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. మాకు ఇక్కడ ఉండాలని ఏం లేదు. మీరు సరైన ఉపాధి కల్పిస్తే తెలంగాణలో వచ్చి మేము ఉపాధి చేసుకుంటాం. మరి మాకు తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చి మరి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. జై ఎన్ఆర్ఐ. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల తెలంగాణ బడార్ గణేష్పూర్ గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. బైకు అదుపు తప్పి ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటక బీదర్కు చెందిన రహీం పాషా
తన సొంత పనికి వెళ్లి జహీరాబాద్ నుంచి తిరిగి బీదర్ వెళ్లే సమయంలో బడార్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బోర్డుకు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి షేక్ చాంద్ పాషా ఫిర్యాదు మేరకు హద్నూరు ఎస్ఐ విజయరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టూ తీసుకొని పోయినట్టు ఏదో పని మీద వానికి అడుగు ఎక్కడ పోయారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామంలో పంచముఖి హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ జోన్ను స్థానిక ఎస్ఐ అరఫత్, సర్పంచ్ ఎల్లన్న పరిశీలించారు. ఇక్కడ జామ, మామిడి, టేకు అదేవిధంగా పూల మొక్కలు దాదాపు 600 మొక్కలను నాటడం జరిగిందని ఈజీఎస్ సిబ్బంది వారికి వివరించారు. గ్రీన్ జోన్ను పరిశీలించిన ఎస్ఐ అర్ఫత్ మాట్లాడుతూ పచ్చని వాతావరణం నెలకొల్పినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజన్న, పంచాయతీ సెక్రటరీ సరస్వతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ సార్ ఇటు బిడ్జెక్కలండి సార్ మా గ్రీన్ డైరెక్ట్ సార్ ఇటు బిడ్జెక్కలండి సార్ మా గ్రీన్ ఎవరు భక్తులేమో అనుకుంటున్నాను ఈరోజు. ఎవరు భక్తులేమో అనుకుంటున్నాను ఈరోజు. అన్ని పదాలు ఇచ్చి జామ అన్ని పదాలు ఇచ్చి జామ గీసెట్ గీసెట్ ఎవరు భక్తులేమో అనుకుంటున్నాను ఈరోజు. గీసెట్ అన్ని పదాలు ఇచ్చి జామ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, కేసు నమోదు, రిమాండ్కు తరలింపు. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆందోళన, బీటెక్ విద్యార్థిపై అత్యాచారం చేసిన అధ్యాపకుడు వెంకటయ్యను శిక్షించాలని డిమాండ్. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపు. రాజధాని భూముల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తా. తినమరిగిన కోడి ఇళ్లకి కూసినట్లుగా గత ప్రభుత్వంలోని పెద్దల తీరు ఉందన్న మంత్రి పేర్నాని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.